శ్రీమాత్రే నమః శ్రీ మహాసరస్వత్యే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శారదా శారదాంబోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాతు. శ్రీమాత్రే నమః శ్రీ మహాసరస్వత్యే నమః. జిప్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. మనం ఈ రోజున పరమశివుడి యొక్క పర్వదినం, మనందరికీ కూడా చాలా విశేషమైనటువంటి పండగ రోజు. ఈ యొక్క మహాశివరాత్రి నాడు తెలిసి చేసినా తెలియక చేసినా ఎటువంటి పుణ్య ఫలితం మనకు కలుగుతుంది అని చెప్పి ఒక చిన్న కథ ద్వారా మనం తెలుసుకుందాం. అది ఏమిటయ్యా అంటే, ఒకానొక రోజున, అంటే ఆ రోజు మహాశివరాత్రి నాడు ఉదయం నుంచి కూడా ఒక వేటగాడు ఆహారం గురించి తిరుగుతూ ఉన్నాడు. ఎక్కడా కూడా ఆహారం లభించలేదు. ఈ లోపల అడవంతా తిరిగేసరికి చీకటి పడిపోయింది. పొద్దున్నుంచి ఏమీ తెలియలేదు, కేవలం నీళ్లు తాగి మాత్రమే ఉన్నాడు. ఎటువంటి ఆహారం కూడా ఆ వేటగాడు తీసుకోలేదు. చీకటి పడింది, మరి ఇంకా ఏదో కాలక్షేపం చేసి వెళ్దాం అని చెప్పి ఆ రోజు ఏం చేశాడంటే, ఒక చెట్టు మీద కూర్చుండిపోయాడు. అతను కూర్చున్న చెట్టు ఏమిటి? మారేడు చెట్టు. అతను కూర్చున్న చెట్టు అతనికి ఏంటంటే ఆ చెట్టు ఈ చెట్టునే ఉంది, ఏదో దొరికింది ఎక్కేశాడు చెట్టు పైన కూర్చున్నాడు. కూర్చుని ఏం చేశాడు, ఏ జంతువులైనా వస్తాయేమని భయంతో ఒక్కొక్క ఆకులు తెంపుకుంటూ ఆ చెట్టు మీద కూర్చుని కొమ్మ తెంపడం కింద పడేయడం, కొమ్మ తెంపడం కింద పడేయడం. అంటే గమని ఏ జంతువులు ఏమైనా వస్తాయని మెలకుగా ఉన్నాడు. అదే దొంగ వస్తూ ఉంటే ఏం చేశాడంటే, అక్కడ ఒక్కొక్క ఆకు కింద పడేయడం వల్ల కింద శివలింగం ఉందన్న విషయం అతనికి తెలియదు. కింద శివలింగం ఉందన్న విషయం అతనికి తెలియదు. కాబట్టి ఆ యొక్క ఎక్కిన చెట్టు మారేడు చెట్టు, కోసిన ఆకులు మారేడు దళాలు, అది ఎక్కడ పడ్డాయి? కింద శివలింగం మీద పడ్డాయి. ఆ రాత్రి అంతా కూడా ఆకులు కోస్తూనే ఉన్నాడు. ఆ రాత్రి అంతా కూడా ఆకులు కొమ్మలు మారేడు దళాలన్నీ కూడా ఆ పరమశివుడి యొక్క శివలింగం మీద పడుతున్నాయి. ఇంటి దగ్గర ఈ యొక్క ఇతని భార్య ఎప్పుడు వస్తాడు, ఇంకో అరగంటకు వస్తాడో ఇంకో గంటకు వస్తాడో, మళ్ళీ పడుకుంటే నాకు మెలకు రాదు కదా, మళ్ళీ తలుపు తీయడం కష్టం కదా అని చెప్పి ఆవిడ అలా గుమ్మంలో తెల్లవారులు అలాగే కూర్చుని జాగరణ చేసిన తర్వాత వీడు తెల్లారిదాకా చెట్టు మీద ఉండి ఇంకా పొద్దున్నే ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చేసరికి అప్పుడు ఇంటికి వచ్చాడు. ఇతను ఏం చేశాడు, ఉపవాసం రాత్రి పొద్దున్నుంచి ఏమీ తినకుండా నీళ్లు తాగున్నాడు. మారేడు చెట్టు మీద కూర్చుని మారేడు ఆకులు తెంపి కింద శివలింగం మీద పడ్డాయి. అవేం తెలియదు, మామూలుగా ఇంటికి వచ్చేసాడు. ఇప్పుడు రాత్రి అంతా కూడా దేవుడా ఎప్పుడు నా భర్త వస్తాడు అని చెప్పి అలా ఆలోచన చేస్తూ రాత్రి అంతా జాగారం చేస్తుంటారు. వీళ్ళిద్దరూ కూడా మరణించిన తర్వాత కైలాసానికి వెళ్ళారట. వెళ్తే అక్కడ కొంతమంది దూతలు అడిగారట, ఇతనేమో దొంగతనాలు చేస్తూ బతుకుతాడు, జంతువులను వేటాడి బతుకుతూ ఉంటాడు, ఇతనంత దుర్మార్గుడు ఎవడూ లేడు, వీళ్ళ భార్య ఏమో గయ్యాలి, మరి ఎందుకు వీళ్ళిద్దరూ కైలాసానికి ఎందుకు వచ్చారంటే, ఒకానొక రోజున ఇతను ఒక చోటకు వెళ్ళి తిరిగి వస్తూ ఒక చెట్టు మీద కూర్చున్నాడు. ఆ రోజు రాత్రి అంతా జాగారం చేశాడు. జాగారం చేసినప్పుడు ఆ చెట్టు మారేడు చెట్టు, అక్కడ ఆకులు తెంపి కింద శివలింగం మీద పడేలా చేశాడు. ఆ రాత్రంతా మారేడు దళాలతో శివలింగానికి అర్చన చేస్తూనే ఉన్నాడు. ఇంటి దగ్గరేమో ఆ రోజు రాత్రంతా వీళ్ళ ఆవిడ ఇతని కోసం ఎదురు చూసి ఏమీ తినకుండా ఉపవాసంతో జాగారం చేసింది. ఎన్ని రోజులు చేసినా ఒక్క శివరాత్రి నాడు తెలిసి చేసినా తెలియక చేసినా జాగారం చేసినా ఉపవాసం చేసినా అభిషేకం చేసినా అర్చన చేసినా ఒక మారేడు దళం ఇలా పెట్టినా కూడా ఆ పరమశివుడు అనుగ్రహించి మనకు మరణం తర్వాత ఎటువంటి కైలాసాన్ని మోక్షాన్ని ఇస్తాడయ్యా అని చెప్పి మనకి ఈ కథ ద్వారా తెలియవస్తోంది. కాబట్టి మహాశివరాత్రి నాడు ఎవరైనా సరే తెలిసి చేసినా తెలియక చేసినా శివనామస్మరణ తెలియక చెప్పించినా తెలిసి చెప్పించినా కూడా ఆ పరమశివుడు ఇచ్చే అనుగ్రహం అంతా ఇంతా కాదు. కాబట్టి ఇటువంటి భక్తుల కథలు శివలీలలో ఎన్నో ఉన్నాయి. కాబట్టి పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం ప్రతి ఒక్కరూ కూడా మహాశివరాత్రి నాడు ఆ స్వామివారిని యథాశక్తిగా అభిషేకించండి, అర్చన చేయండి, ఓం నమః శివాయ జపాన్ని జపించండి, మంత్రాన్ని జపించండి. పరమేశ్వర అనుగ్రహంతో సుఖ సంతోషాలతో మీరందరూ కూడా జీవించాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.